చైనా బుద్ధి ఎలా ఉంటుందనంటే, మీరు స్క్రీన్ షాట్ చూడండి. చైనా తను చేసినటువంటి ఒక చిన్న పనిని భారీ ఖర్చు పెట్టేసి ప్రమోషన్ చేసుకుంటోంది సోషల్ మీడియాలో. అరే! సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకుంటే తప్పేంటి? తన ప్రజలకు తను చేసినటువంటి, ప్రభుత్వం చేసినటువంటి చెప్పుకోవడం తప్ప, ఇక్కడ ప్రతి దగ్గర అదే జరుగుతది కదా! అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటుండొచ్చు. అది చైనాలో ప్రమోట్ చేసుకోవట్లేదండి సోషల్ మీడియాలో. అది భారత్‌లో చేస్తూ ఉన్నటువంటి ప్రమోషన్. అక్కడ అసలు విషయం మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అయితే అసలు విషయానికొస్తే చైనాకు అర్థమైండి ఉండుండొచ్చు బహుశా. ఆల్రెడీ ఇంత ముందరపల్లా భారత్ కాదు ఇప్పుడు. మనం బాహ్యకెళ్ళినా సరే, మన యుద్ధానికెళ్ళినా సరే, మనం ఎటువంటి దానికెళ్ళినా సరే భారత్‌ని ఇప్పుడు ఎదుర్కోలేము. మనకే నష్టం అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది బహుశా. సో, ఇప్పుడు డిజిటల్ వైపు తన యుద్ధాన్ని మార్చినట్టుగా అనిపిస్తోంది నా భావన. ఏంటంటే చైనా ఇట్లాంటి ప్రమోషన్స్ ఇవన్నీ ఇంత ఖర్చు పెట్టేసి ఆ చిన్న దానికి ఇంత ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇంత ఖర్చు పెట్టేసి ఇక్కడ ప్రమోట్ చేస్తుంది అంటే అది చూడగానే గత వారం 10 రోజుల్లో కూడా ఏదో ఒక చిన్న దానికి అదే పెద్ద కథలు అల్లినటువంటి మనం సోషల్ మీడియాలో వైరల్ వార్తలు చూసాం. చైనా అది సాధించింది, ఇది సాధించింది. కానీ ఇప్పుడు ఈ చిన్న ప్రమోషన్ చూసేసి ఏం జరుగుతదనంటే నెక్స్ట్ జరగబోయేదేంటే పోయినసారిలా జరిగేది ఇప్పుడు ఏం జరగబోతోందనంటే ఆల్రెడీ చైనా తొత్తులు భారత్‌లో ఉన్న చైనా తొత్తులు వెంటనే యాక్టివేట్ అయితారు. దాంట్లో మొదటగా చైనా తోటి వాళ్ళ ఒక పార్టీగా చైనా తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు కదా! ఆ ఒప్పందం ఇప్పటి వరకు బయటకు ఎందులో ఏముంది అని చెప్పేసి ఇప్పటివరకు చెప్పని ఒకళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళతో పాటు మేధావుల ముసుగులో అదే మేధావులుగా ఉన్న చలామణి అవుతున్నటువంటి వాళ్ళు, తర్వాత యూట్యూబ్ ఛానళ్ళు, ఇతర ఛానళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఒకటేసారి వెంటనే స్టార్ట్ చేసేస్తారు. దాన్ని చూసేసి దానికి ఒక మసి పూసి మారేడుకాయ చేసినట్టుగా ఒక చిన్న దాన్ని ఒక పెద్దగా అదేదో సినిమా తీసినట్టుగా అది సాధించారు, దాంట్లో ఇది జరిగిందని ఒక డీప్ విలేజ్ చేసినట్టుగా ఒక కథల్లేసి మన ముందు ఒక సినిమా చూపించేస్తారు. అలాంటి చేసేటు ప్రయత్నం దాన్ని దేనికి చేస్తారయ్యా అంటే మన మనసులలో అంటే భారతదేశ ప్రజల మనసులలో చైనాపై ద్వేషం కాకుండా మంచి చైనా గొప్పది, భారతదేశం మామూలే అని చెప్పేటువంటి భారతదేశాన్ని తక్కువ చేసి చూపెట్టేటువంటి చేసేటువంటి ప్రయత్నం వీళ్ళందరూ చేస్తారు. అది చైనాకు కావాల్సినటువంటిది. అదే చేయబోతున్నారు. ఇంకో 2, 3 రోజుల్లో దీని గురించి చెప్తారు కూడా చూడండి చాలా మంది. అయితే దీనిపై భారత ప్రభుత్వం, భారత రక్షణ శాఖ మరియు నిఘా వర్గాలు ఒకసారి గమనిస్తూ ఉండాలి. ఆల్రెడీ నా ఉద్దేశంలో ఆల్రెడీ దీన్ని గమనిస్తూనే ఉంటాయి. అంటే దీని గురించి అని కాదు, ఆల్రెడీ నిఘా వర్గాలు చైనా చేస్తున్నటువంటి ఇట్లా డిజిటల్ పనుల మీద ఆల్రెడీ కన్నేసి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. చైనా పరిస్థితి ఏంటంటే నక్క ఉంటుంది కదా, నక్క పులిచారలు వేసుకొని వెళ్ళి నేను నా పులిని అని చెప్పుకుంటూ తనను తాను ప్రమోట్ చేసుకుంటూ తన దగ్గర ఉన్న విషయాన్ని దాచి అందరి దగ్గర ప్రమోట్ చేసుకుంటూ అందరిని భయపెట్టేది వాళ్ళు తనను ప్రమోట్ చేసుకుంటూ తన పబ్బం గడుపుకుంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. ప్రపంచానికి ఇప్పటికే అర్థమైపోయింది ఏంటి అనంటే అది పులి కాదు, పులి చారలు కప్పుకున్నటువంటి నక్క కాదు, గుంట నక్క కాదు, అందులో ఒక జిత్తులు మారి నక్క అనేది విషయం ప్రపంచంలో చాలా దేశాలకు అర్థమైపోతుంది. వాళ్ళకి ఇప్పటివరకే బాధపడ్డటువంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళకు దూరం అయిపోతున్నటువంటి దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలేమో తప్పక ఉంటున్నాయి. ఇంకా పాక్ లాంటి దేశాలైతే తప్పదింక. అలాగ పబ్బం గడుపుకుంటూ ముందుకెళ్తుంది చైనా తప్ప ఏమీ లేదక్కడ. అంతా తుస్సే పైన మొత్తం మెరుగులు మాత్రమే. అక్కడ ఏమీ లేదు అన్న విషయం మనకు కూడా తెలుసు. అందరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే చైనా మాయలో పడకండి. చైనా తొత్తులు చెప్పేటువంటి వర్డ్స్ వాళ్ళు చెప్పేటువంటి కథలను చూసి నిజమని నమ్మి మోసపోకండి. అంతా మాయా 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 మాయా. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పటి వరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. జై హింద్.